నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి బీజేవైఎం పోస్టర్ ఆవిష్కరణ. కర్నూలులో గన్ ఫైర్ కలకలం. సెమీఫైనల్ ఓటమితో గాలిలో 3 రౌండ్ల కాల్పులు చేసిన కౌశిక్. ఉద్యమకారులకు హామీలు వెంటనే అమలు చేయాలి. తెలంగాణ ఉద్యమ ఫోరం. నీట్ లీకేజీ బాధితులకు న్యాయం చేయాలి. కొవ్వొత్తుల ర్యాలీకి ఐయుఎంఎల్ మద్దతు. కార్గిల్ విజయ దివస్ సందర్భంగా అమర జవాన్లకు ఘన నివాళులు. గోదావరిఖనిలో కొవ్వొత్తుల ప్రదర్శన. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన కూరగాయల హోల్సేల్ మార్కెట్లో హమాలీల దౌర్జన్యం పెరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో కూరగాయలు దించకపోవడంతో పాటు ఒక్కో గంప నుంచి కూరగాయలను అక్రమంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు వెంటనే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పెట్టగట్టుకొస్తాం. అందులో 14 కిలోలు రావాలి. అందులోకి 2 కాయలు తీసిందనుకో కిలో తరగవుతుంది. 20 కిలోల 200 వాళ్ళకి ఎక్స్ట్రా 200 కవర్ పెట్టుకొస్తున్నాం. అందులోకి 2 కాయలు తీసినా 3 కాయలు తీసినా మళ్ళీ 24 కిలోలు 23 కిలోలు షార్ట్ వస్తుంది. అవి అట్లా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇప్పుడు 20 కిలోలకు 200-300 గ్రాములు ఎక్కువనే వేస్తున్నాం. వాళ్ళ దగ్గర ఒకటి తీసుకున్నా కానీ తినేందుకు సపోజ్ దోసకాయ తీస్తున్నాం అనుకో, 20 కిలోలు 300, 20 కిలో 400 తీస్తాం. 400 2 కాయలు తీసిందనుకో 20 కిలోలు వస్తుంది. అందులోకి ఇంకో 2 తీసిందంటే 24.5 వస్తే మళ్ళీ 24కే రాస్తారు. అక్కడ బాగా మైనస్ అయిపోతుంది. సపోజు 20 కిలోల బ్యాగ్ తీసుకొస్తాం, అలా 200 ఎక్కువ ఎక్స్ట్రా వేసుకొచ్చినా కానీ ఇప్పుడు కొన్ని తీసిన వాళ్ళే అది ఇంకా తరిగే 19 కిలోలకే వస్తుంది. మళ్ళీ అమ్మాలి సరిగ్గా రాకపోవడం ఏంటిదంటే నిలబడి చూడడం, దించాలంటే 5 అవ్వడం, దానికి మాకు రేట్ షార్ట్ అవ్వడం, టైంకు దించకపోవడం. సపోజు ఒక షాప్ నుంచి వెళ్ళి 3 అమ్మాలి ఉన్నాయనుకో, ఆ 3 అమ్మాలి అట్లా చేస్తలేరు, ఇవ్వాలి దాళ్ళే. ఎట్లా అంటే దాని ప్రకారం కాకుండా వాళ్ళు క్రమంగా దించాలి. 3 గంటల వరకు 2 గంటల వరకు మేము వస్తున్నాం కదా, మేము కష్టపడి 1 గంటకి వస్తున్నాం. ఆ నుంచి 1 గంట బయలుదేరుతాను యోధుల నుంచి వెళ్ళి. అది వేసుకొని వచ్చి 2 అవర్స్ ఇక్కడికి పడుతుంది. ఆ 2 అవర్స్లో మేము వచ్చి 3 అయిందనుకో మాకు 4 వరకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది. మార్కెట్ స్టార్ట్ అయిన వాళ్ళు దించకపోవడం వల్ల మాకు 5 అవుతుంది. 5 అయ్యే వరకు రేటు డౌన్ అయిపోతుంది. దానివల్ల ఇట్లా కూడా మా మైనస్ అవుతుంది. అది వస్తుంటా కూరగాయలు పట్టుకొచ్చినప్పుడు మొత్తం రైతులు ఇప్పుడు 14 కిలోల 1600 600 పెట్టుకొస్తే అందులోకి 2 కాయలు తీసిన వాళ్ళు కిలో తరుగు కావడం, ఆ తరుగు మళ్ళీ అట్లనే జరగడం, ఏది పట్టుకొచ్చడం దించపోవడం, మళ్ళీ రమ్మంటే సీరియల్ అనడం, పోయి కూర్చోవడం. మొత్తానికి 1 కిలో తీసిందంటే అందులోకి 2 కిలోలు పోవడం, మొత్తం షార్ట్ అవ్వడం. దానివల్ల చాలా ప్రాబ్లం పడుతున్నాం. మళ్ళీ తర్వాత మేము అక్కడి నుంచి కష్టపడి ఇక్కడ తెచ్చి ఇక్కడ దించపోవడం, టైం అవ్వడం. 4 గంటలకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది. మేము 3 గంటలకు 2:30కి ఇక్కడ ఉంటున్నాం. మాకు సీరియల్ అనడం, మళ్ళీ తన దించకపోవడం. ఎట్లా అంటే ఇప్పుడు సపోజు 4 గంటలకు వచ్చిన బండి 5 గంటల దాకా వెయిట్ చేయడం, వాళ్ళ అక్క నిలబడి చూడడం. ఇయ్యపోయిందంటే రేపు బండి ఎక్కపోవడం. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఘోరంగా బాగా దోపిడీ బాగా చేస్తారు. అదే మేము దాని గురించే మాట్లాడామనుకుని. ఇదే నా పేరు చక్రపాణి, మా పెద్దపల్లి డిస్ట్రిక్ట్. నేను ఒక ఆదర్శ రైతు. మన శుక్లంపల్లి నుంచి పండిస్తున్నా. పెద్దపల్లి నుంచి సుల్తానాబాద్ మండలం నుంచి శుక్లంపల్లి నుంచి పండిస్తున్నా. గోదావరిఖని అమాలీలు దౌర్జన్యం చేస్తున్నారు మా మీద, అన్యాయంగా తీసుకుంటున్నారు. మా దగ్గరికి వెళ్ళి దించడానికి రమ్మంటే టైంకు రావట్లేదు, వెయిటింగ్ పెడుతురు, సీరియల్ ఉన్నాయి, అది ఇదని చెప్పడం. మేము బాక్సులలో తెస్తే బీరకాయలు బాక్సులలో తెస్తే ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి 2-3 కాయలు తీస్తారు.
అట్లా మేము జోక్కొని వస్తే మాకు 15 కిలోల బాక్స్ ఉండేది 14 కిలోలు అవుతుంది. ఒక్కొక్క బాక్స్లోకి కిలో వెళ్ళిపోతుంది, కిలో కటింగ్ అవుతుంది. ఒక్కొక్క కిలోకి వచ్చేసి ఇప్పుడు ఈ రోజు అయితే 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు కాస్త 10 బాక్సులు అయితే 10 కిలోలు కట్ అవుతున్నాయి మా దగ్గరికి వెళ్ళి. అలా మా దగ్గరికి వెళ్ళి దౌర్జన్యంగా తీసుకుంటున్నారు. అది బంజారా అమృత్ అనే సాంప్రదాయ పాయానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కైలాస్ నాయక్ డిమాండ్ చేశారు. గిరిజన తండాలో సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా తయారయ్యే ఈ పానీయానికి చట్టబద్ధ గుర్తింపు కల్పించి గిరిజన మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన పేర్కొన్నారు. లంబాడి సమాజ హక్కుల పరిరక్షణకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కైలాస్ అన్న, ఇప్పుడు లంబాడి హక్కుల పోరాట సమితిగా మీరు అమృత్ అని, దారని, అది మాకు జీవనోపాధి లాంటిది, వాటిని ప్రవేశపెట్టాలి ప్రభుత్వం అని ఈ మధ్య చెబుతూ వస్తున్నారు. వాస్తవంగా ఏంటిది అది దారు? దానివల్ల మనిషికి ఆరోగ్యం అంటారా, నష్టం అంటారా? అంటే ముందుగా ఏమంటే ఈ దారు అనేది మా లంబాడి, బంజారా, సుగాలి అనబడే కుటుంబాలలో సాంప్రదాయంగా సంస్కృతి సాంప్రదాయాలలో వచ్చిన దారు అని మేము పిలుచుకునే పదం అది. అయితే చాలామంది దీన్ని ఇది సారాయి కదా అని అంటారు. సారాయి తయారు చేసే విధానం వేరే, మా కుటుంబాలలో మా తండాలలో తయారు చేసే దారు అనే అది మీరు అనుకునే సారాయి లాంటిది మేము తయారు చేసే విధానం వేరే. అందుకు నేను ఏమంటున్నా అంటే ఈ మధ్యకాలము బంజారాలకు ఉపాధి కోసం, బంజారా మహిళలకు ఉపాధి కోసము ప్రభుత్వం మాకు బంజారా అమృత్ అని మేము తయారు చేసే దారు ఏదైతే ఉంది దాన్ని బంజారా అమృత్ అని చెప్పి ప్రభుత్వము ఆలోచన చేసి దీనిపై వెంటనే ఒక కమిటీని వేసి మేము తయారు చేసే దారు ఏదైతే ఉంది దాన్ని బంజారా అమృత్గా ప్రభుత్వమే కొనుగోలు చేసి మా మహిళలకు మా ప్రజలకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది ఏదో ఒక ఆంధ్రప్రదేశ్లోనే కోరుతున్నామని కాదు, ఇది దాదాపు కొన్ని రాష్ట్రాలలో అమలవుతుంది. ఇక్కడ కూడా మా తండాలలో తయారు చేసే బంజారా దారుని బంజారా అమృత్గా అమ్మే విధంగా రాష్ట్ర ప్రభుత్వము అనుమతినివ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నా పేరు కైలాస్ నాయక్, నేను ఆంధ్రప్రదేశ్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువ మోర్చా చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ఉద్యమ పోస్టర్ను పెద్దపల్లిలో ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా వేలాది మంది విద్యార్థులు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ రాష్ట్ర పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమం ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అక్క గారి చేతుల మీదుగా మన రామగుండం నియోజకవర్గంలో పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యార్థి విజయవంతం చేయగలరని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. విద్యార్థుల భవిష్యత్తుకై భారతీయ జనతా పార్టీ ముందడి చేసింది. బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంతో ముందుకెళ్తా ఉన్నది. విద్యార్థులను, ముఖ్యంగా కళాశాలల సిబ్బందిని నేను కోరుతా ఉన్నాను, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని. ఎందుకంటే వేల సంఖ్యలో విద్యార్థులు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇవాళ విద్య మధ్యలోనే ఆగి విద్యని పూర్తి చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా సర్టిఫికెట్స్ రాక అనేక ఆందోళనలో ఈరోజు విద్యార్థులు ఉన్నారు. మరి ఆనాడు అనేక హామీలని, అబద్ధపు హామీలని, 420 హామీలను ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల యొక్క జీవితాలని గాలి కొదిలేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో కనీసం విద్యకు సంబంధించిన విద్యా మంత్రి లేకపోవడం నిజంగా కూడా
చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జెన్జీస్ని విద్యాశాఖ మంత్రి చేస్తామని. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జెన్జీస్ లేరా? ఇవాళ యువ ఎమ్మెల్యేలు, ఇవాళ యశస్విని రెడ్డి కావచ్చు, అలాగే ఇంకా చాలా మంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. నీకు నిజంగా విద్య పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక యువ ఎమ్మెల్యేని విద్యాశాఖ మంత్రిగా నువ్వు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాల మీద విద్యార్థుల భవిష్యత్తుకై ఇవాళ బీజేవైఎం ముందుకెళ్తా ఉన్నది. ఇవాళ మీరంతా కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై మీ యొక్క ఇబ్బందులని, ఇవాళ స్టూడెంట్స్కు సంబంధించినటువంటి అనేక ఇబ్బందులని పరిష్కారంలో మీరంతా కూడా భాగస్వాములు కావాలని, విద్యార్థులకి అండగా భారతీయ జనతా పార్టీ ముందుంటది. ఎప్పుడైనా మరి పోరాటం చేసి విద్యార్థుల భవిష్యత్తుకై ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ను కూడా పరిష్కరించేటువంటి దిశగా భారతీయ జనతా పార్టీ, మరి భారతీయ జనతా పార్టీ అనుసంధానమైనటువంటి యువ మోర్చా మరి ముందుకెళ్తా ఉన్నదని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మరి అన్ని కాలేజీల దగ్గరికి మా బీజేవైఎం మిత్రులు వస్తారు. మీరంతా కూడా సహకరించి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తా ఉన్నాడు. భారత్ మాతాకి జై. దేశంలో ప్రజా పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నేతృత్వంలో హై పవర్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజ్కు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలతో పాటు పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురానున్నట్లు వెల్లడించారు. फ्रेंड्स, विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है. जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं. हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं. हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा अब टेक्नोलॉजी का उपयोग हो. इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन निलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा. बहुत बहुत धन्यवाद. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని కోరుతూ నంద్యాల జిల్లా వెలుగోడు మండల ప్రజలు నల్లమల అటవీ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 15 కిలోమీటర్ల కాలినడకన ప్రయాణించి యంగనందీశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు వరుణదేవ కరుణించవా అంటూ ప్రార్థనలు చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక యాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
గోదావరికనికి చెందిన దహేగామా శశాంక్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపిక కావడంతో ఆయనకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. స్నేహ సాహితీ గ్రంథాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని శశాంక్తో పాటు కానిస్టేబుల్గా ఎంపికైన ప్రవళికను సన్మానించారు. సింగరేణి ప్రాంతం నుంచి యువత ఉన్నత ఉద్యోగాలు సాధించడం గర్వకారమని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల బాధ్యులు ముడిమడుగుల మల్లన్న, సిహెచ్ ఉపేందర్, వేల్పుల నారాయణ, పుట్ట రాజన్న, వేముల అశోక్, కార్పొరేటర్స్ మహేష్, మేకల సమ్మయ్య, అబ్బాస్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. రైతు చనిపోయాడు, అతనికి ఆధార్ కార్డు ఉంది, అతనికి భూమి పాస్పోర్ట్ అంటే మర్చిపోతుందా ఎందుకు 92 ఎక్కువ వ్యవసాయం ఇంకా రైతులకు సపోర్ట్గా ఉండడానికి ఈ లైబ్రరీ మాకు ఒక జాడ ఈ ఇంటిగా కావాలి. ఈ లైబ్రరీకి వచ్చి ఇక్కడ ప్రజాసంఘం వాళ్ళందరినీ పిలిచి మొత్తం మీద పని కావాలి, వివిధ రాష్ట్రాలు కూడా తీసుకోవాలి. అలాగే అర్థం చేసుకుంటూ అలాగే రైతు బీమా కూడా రైతు బంధు ఏదైతే స్టార్ట్ చేశాడో దాంతో తెలంగాణ చేయాలి. దాన్ని అనుకూలం చేసినందుకు రైతు సంక్షేమ సంఘంలో సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. మనం గత కొద్ది వారాలుగా చూస్తా ఉన్నాము ఢిల్లీలో అక్కడిక్కడ మన యొక్క యూత్ యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయి. సో ఏ గొప్ప ఉద్యమం అయినా ఒక ఆలోచనల నుంచే మొదలవుతుంది. కొద్ది మంది సమానంగా ఉన్న ఆలోచనలు, సేమ్ ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ కలిసి చేసే యాక్ట్ల వరకు అవుతుంది. నేను ఈ స్నేహ సాహితీ గ్రంథాలయం కానీ, ఈ యొక్క రైతు సంక్షేమ సంఘం కానీ ఈ యొక్క ఆలోచనలకు వేదిక కావాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరూ మంచి ఆలోచనలు, మీ అందరూ కూడా మరిన్ని మంచి పనులు చేద్దాం. సింగరేణి కాలరీస్ సంస్థ చుట్టుపక్కల ప్రాంత ప్రజలతోని మమేకమై వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎప్పుడు ముందుంటుంది. దానికి వ్యక్తిగతంగా నా తరపు నుంచి కానీ, ఇటు కంపెనీ తరపు నుంచి ఏది కావాలన్నా కానీ నా తరపు నుంచి కూడా నేను ముందుంటానని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నాను.
మరొకసారి ఈ రోజున ఇక్కడికి వచ్చి ఇందులో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తానంట. మంచి కార్యక్రమంలో పాల్గొని ఈ ఉత్తేజపూర్వకమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి కానీ మనందరం కలిసి వివిధ వేదికల ద్వారా ఈ ఆలోచనలు పంచుకోవడం కానీ మంచి చర్యలు చేపడం కానీ మరిన్ని చేద్దాం. మరొకసారి శ్రీ శశాంక్ గారికి మనందరి తరపు నుంచి, నా వ్యక్తిగతంగా నా తరపు నుంచి, సింగరేణి కాలేజ్ తరపు నుంచి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నిర్వాహకులకు అందరికీ కూడా మరొకసారి మనం ఆలోచించడము, గుర్తించడము, వాళ్ళను వీలైనంత మన ప్రాంతానికి ఉపయోగపడేటట్టుగా మళ్ళీ కొంత వాళ్ళని ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే మన వాళ్ళ చేతిలో చాలామంది చేతుల్లో విరేకస్ ఉంది, చాలామంది ఉన్నారు ఇక్కడ నుండే వెళ్ళినటువంటి నరహరి గారు ఐఏఎస్ మనవాడే. కొంతమంది చాలామంది కూడా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వేయాలి చాలామంది. వీళ్ళందరి సేవలను మనం అంటే మీరు మన వాళ్ళని మనం గుర్తు చేయడం, వాళ్ళు ఇక్కడ నుంచి ఏ స్థాయిలో అయితే వాళ్ళు మన దగ్గర నుంచి ప్రతిఫలం పొందారో దాన్ని మనం మళ్ళీ అందుకునే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. లేకపోతే గోదావరికి రానున్న కాలంలో ఇప్పుడే పలచన అవుతా పోతే 10 సంవత్సరాల తర్వాత మన ప్రాంతం మరింత వీకే వచ్చి సింగరేణి కూడా వచ్చి ఉంటుందో తెలియదు. ఇంకో 10 ఏళ్ళు అందరూ భయపడుతుందో తెలియదు అని దీనికి ప్రత్యామ్నాయం ఏదో రావాలి, కాపాడుకోవాలి. మన ప్రాంతాన్ని మనం కాపాడుకునేటువంటి క్రమంలో మేము అన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా శశాంక్ అభినందిస్తాం. అంటే మనం ఎంతసేపు అభినందించినా సరిపోదు, ఇంకా మనం సన్మానం చేసుకున్నాము. సన్మానం చేసిన తర్వాత ప్రాంతం నుండి మళ్ళీ చాలా రోజుల తర్వాత సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేసినటువంటి శశాంక్ మనందరి తరపు నుంచి శుభాభినందనలు. ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గతంలో కూడా కొంతమంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ పాస్ చేశారు. అంతకు బైఎఫ్ సందీప్ అని ఐఎఫ్ఎస్ఏ అంటే ఫారిన్ సర్వీసెస్, ఇది ఫారెస్ట్ సర్వీసెస్. అలాగే చెప్పియాల అంజిత ఐపీఎస్, చంద్రకళ ఐపీఎస్, అలాగే మా ఎన్టీపీసీ అధికారి జయరాజ్ గారి కుమారుడు రాజేష్ ఐఏఎస్. ముఖ్యంగా ప్రస్తుతము చాలా వెలుగులోకి సెంట్రల్ కేడర్కి వెళ్ళిపోయినటువంటి పరికిపల్ల నరహరి గారు వసంత్ నగర్ ఒక దర్జీ వారి కుటుంబం నుంచి కష్టపడి పైకొచ్చి ఐఏఎస్ అయిపోయారు. వారు మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తూ ప్రస్తుతం ఈ మధ్యనే ఢిల్లీ సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తున్నది. వీరందరికీ కూడా మనం అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంతకుముందు మన వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా ఏదో ఒక రోజున ఇలాగా సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసిన వాళ్ళందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి మనందరం అభినందిస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క ఆలోచన. ఈ శశాంక్ గారు చాలా కష్టపడి వెనుదిరగకుండా ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ ఇలా ఒకటే ఫస్ట్ అటెంప్ట్లే రావాలని ఏం లేదు, అంతిమ విజయం మనదే అనే వరకు కూడా వారు కష్టపడి ఈ యొక్క ఐఎఫ్ఎస్ ఎగ్జామ్స్ పాస్ చేసి ఫారెస్ట్ సర్వీసెస్కి వచ్చే సెలెక్ట్ అయ్యారు. శశాంక్ని ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులు ఉమామేశ్వరరావు గారు, సోదరి నాగలక్ష్మి ధన్యజీవులు. వాళ్ళకు అతనికి ఫ్రీడమ్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు కాబట్టి అతను ముందుకెళ్ళగలిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. మనం ఎందుకంటే డిగ్రీ అయిపోగానే, ఇంజనీరింగ్ అయిపోగానే ఏదైనా జాబ్ వస్తుందా, పోస్టింగ్ ఎప్పుడు వస్తుంది, క్యాంపస్ సెలెక్ట్ అయినావా, ఈ వీటితోని వాళ్ళు కొత్త గొప్ప ముందుకెళ్ళాలనే వాళ్ళు కూడా ఆగిపోతారు. కానీ వారికి ఒక విశాల దృక్పథం కలిగిన వ్యక్తి కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. దానికి తగ్గట్టుగా అతను ఐఎఫ్ఎస్ సెలెక్ట్ అయ్యాడు. నిన్ననే మాట్లాడాను అబ్బాయితో. మరి ఏంటి అంటే 2 years ట్రైనింగ్ ఉంటుంది అంకుల్, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చూస్తాను, మళ్ళీ ఒక 2 అటెంప్ట్లు అయితే ఉన్నాయి, మళ్ళీ ట్రై చేస్తానని చెప్పారు. నేను కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాను. ఈ సభాముఖంగా కూడా శశాంక్కి ఈ యొక్క ఐఎఫ్ఎస్ క్రాక్ చేసిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో 1-2 అటెంప్ట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కూడా ట్రై చేయాలని చెప్పి సూచిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు ఈ అవకాశం కార్యక్రమాన్ని చేసిన మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. శశాంక్ సంబంధించి నేను చేసిన ప్రోత్సాహం కన్నా తన పట్టుదలే ఎక్కువ శాతం ఉంది. అదే ప్రధానమైంది. తన ఈ విజయం వెనకాల తన కృషి ఎక్కువ అని చెప్పేసి నేను సవినయంగా
నిజార్థాన్ని మేము ముందు పెడుతున్నాను. కష్టపడాలి, సాధించాలనే తపన వల్ల అది సాధ్యమైంది. శశాంకే కాదు, మన చుట్టుపక్కల ఉన్న మన బంధువుల, మిత్రుల, సహచరుల, తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న డిగ్రీ చదివి అర్హత సాధించిన వాళ్ళందరూ కూడా పట్టుదలగా నేను ఇది సాధించాలి, నా వల్ల అవుతుంది అని చెప్పేసి ఒక ప్రయత్నం మొదలు పెడితే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉన్నది అనడానికి శశాంక్ ఒక ఉదాహరణ. పట్టుదలతో తను ఈ విజయాన్ని సాధించాడని చెప్పేసి చెప్పగలను. ముందు నుంచి కూడాను తక్కువ మార్కులు వస్తే నాకు ఇది సరిపోదు, నేను ఇంకా ప్రయత్నం చేస్తానని చెప్పి ఒకసారి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సిక్ అయ్యి ఒక 2 నెలలు కాలేజ్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటే కాలేజ్కి వెళ్ళకపోయినా సరే ఎగ్జామ్ రాయమన్నప్పుడు అట్లా రాశాడు. గాంధీ కాలేజీ వాళ్ళ సహకారంతో వాళ్ళు మా కాలేజీలో వచ్చి మీరు ప్రిపేర్ అవ్వమని చెప్పేసి చెప్తే రాసినప్పుడు 75% వచ్చింది. నాకు ఈ పర్సెంటేజ్ సరిపోదని చెప్పేసి నేను మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తానని చెప్పేసి మళ్ళీ రాసి 97-98% మధ్యలో సాధించిన అది ఆ పట్టుదల అనేది అది శశాంక్కే సాధ్యమైంది. మా ప్రోత్సాహం ఉన్నప్పటికీ అది సరిపడా ఉందా లేదా అనేది నిర్ధారించాలి. కానీ తన కృషి గణనీయంగా ఉందని చెప్పేసి సర్వనీయంగా మీ అందరి ముందు చెప్పడానికి సంకోచించట్లేదు. తర్వాత అలాగే అనేక మంది ఈ ప్రాంత పిల్లలు ఆ దిశగా ప్రయాణాన్ని మొదలుపెట్టాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ వేదికగా ఉత్సాహం ఉన్న అట్లాగే పట్టుదల ఉన్న విద్యార్థులందరూ కూడా ఆ కృషిని ప్రారంభిస్తారని చెప్పేసి అసలు నడక మొదలుపెట్టింది మనం ఇక్కడి నుంచి గోదావరి నుంచి ఎన్టీపీసీ రామగుండమో వెళ్ళాలి అంటే ఆటోలోనో కాలు నడకనో లేదా ఏదో ఒక సాధనాన్ని ఉపయోగించుకొని వెళ్ళడానికి ప్రారంభిస్తేనే మన గమ్యాన్ని చేరుతాము. అందుకని చెప్పేసి ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని చాలామంది కూడా విద్యార్థులు తమ గోల్ను నిర్దేశించుకొని ముందుకు సాగుతారని చెప్పేసి ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.